హాయ్ హలో ఎవ్రీవన్. మీరు జీడిఎస్ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆ నోటిఫికేషన్ యొక్క పోస్టుల డీటెయిల్స్ అనేది తెలియాలి. మీరు అప్లై చేసుకునే జీడిఎస్ నోటిఫికేషన్ అనేది 3 పోస్టులకు మీరు అప్లై చేసుకుంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి జీడిఎస్ బీపీఎం అండ్ సెకండ్ వన్ ఈజ్ జీడిఎస్ ఏబిపిఎం అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫర్ జీడిఎస్ డాక్ సేవక్. ఓకేనా? జీడిఎస్ బీపీఎం అంటే ఏంటి, ఏబిపిఎం అంటే ఏంటి, డాక్ సేవక్ అంటే ఏంటి, ఓకేనా? ఫస్ట్ బీపీఎం పూర్తిగా జాబ్ ప్రొఫైల్ అన్నీ కూడా చూసుకుందాము. అలాగే దానిలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాను. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్ ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు వస్తుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మీలాగా ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వీడియోస్ అనేవి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మీరు వీడియోని చూసేటప్పుడు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుని లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా ఒక బీపీఎం ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నార్మల్గా బీపీఎంగా జాయిన్ అయిన వారు అది ఏ ఆఫీస్లో అయితే వాళ్ళకి సెలెక్టెడ్ అయి ఉంటుందో ఆ ఆఫీస్ పరిధిలోనే మీరు ఉండాల్సి ఉంటుంది. అలాగే ఒక 2-3 విలేజెస్ కలిపి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆ 2-3 విలేజెస్ కలిపి 2-3 విలేజెస్లో బిజినెస్ ప్రొక్యూర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బీపీఎంది. సో ఫస్ట్ థింగ్ రోల్ ఏంటంటే బీపీఎం రోల్ మొత్తం ఒక ఆఫీస్ని మొత్తం మెయింటెనెన్స్ A to Z మొత్తం చూసుకునేది బీపీఎంఏ. సో డిపాజిట్స్ కానీ, విత్డ్రాల్స్ కానీ, లేకపోతే కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, లేకపోతే కొత్త పాలసీస్ కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేదా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లేదా పోస్ట్ ఆఫీస్ డెలివరీకి సంబంధించి ఆర్టికల్స్ని బుక్ చేయడం, లెటర్లు బుక్ చేయడం, లెటర్స్ని ఎస్ఓ నుంచి వచ్చిన లెటర్స్ని అవి తీసుకుని పోస్ట్ మ్యాన్కి ఇవ్వడం. అలాగే ఇంకేముంటాయంటే మ్యాక్సిమం డిపాజిట్స్, విత్డ్రాల్స్, అలాగే మెయిల్స్ బుక్ చేయడం, లెటర్లు బుక్ చేయడం ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి. అలాగే ఇంకొకటి ఏంటంటే మన యొక్క ఇండియా పోస్ట్లో అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్క స్కీమ్ని, ప్రతి ఒక్క ప్రోడక్ట్ని అనేది కస్టమర్స్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం మెయిన్ థింగ్ అది. సో బీపీఎం రోల్ అయితే ఇలా ఉంటుంది. అలాగే బీపీఎంగా సెలెక్ట్ అయిన వారు ఏంటంటే ఏ ఆఫీస్లో వస్తుందో ఆ ఆఫీస్ పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. అలాగే బీపీఎంస్కి ఇలా ఫోన్ ఇస్తారండి, ఇట్లా ఫోన్ ఉంటుంది, సేమ్ ఈ మొబైల్ లానే ఉంటుంది. ఆ మొబైల్ అనేది మీరు తీసుకోవాలా లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళే ఇస్తారా అంటే, అది డిపార్ట్మెంట్ వాళ్ళే మీకు అసైన్ చేస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళే మీకు ఇస్తారు, మీరేం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు బీపీఎంగా మీకు ఇంకేముంటాయి అంటే, బీపీఎంగా చెప్పుకోవాల్సినవి మ్యాక్సిమం బీపీఎంగా డిపాజిట్స్, విత్డ్రాల్స్ అవన్నీ అవే ఉంటాయి. అలాగే బీపీఎం అంటే ఇంకా ఏబిపిఎంకి లెటర్లు వస్తాయి కదా, ఆ లెటర్లు తీసుకుని బ్యాగ్లో వచ్చిన లెటర్స్ అన్నీ కూడా ఏబిపిఎంకి ఇన్వాయిస్ చేయడం జరుగుతుంది. సో బీపీఎం రోల్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఓన్లీ లెటర్లు ఇస్తారు. అలాగే బీపీఎంకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ జరుగుతుంటే ఓచర్లు రాయడం, విత్డ్రాల్స్ అయితే ఓచర్లు రాయడం, అకౌంట్స్కి అయితే డ్రైవ్లకి తిరుగుతూ ఉంటారు. సో బీపీఎంకి అసిస్టెంట్ అంటే వాళ్ళకి అసిస్టెంట్స్ ఇస్తారన్నమాట. ఏబిపిఎం జస్ట్ మ్యాక్సిమం వర్క్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ డాక్ సేవక్ అంటే ఏంటి అంటే, డాక్ సేవక్ అంటే వాళ్ళని మెయిల్ క్యారియర్ అంటారు. అంటే ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి ఐదర్ బ్యాగ్స్ అంటే లెటర్లో బ్యాగ్లు ఉంటాయి, దానిలో అవి బ్యాగ్స్ని క్యారీ చేయడమా, లేకపోతే మెయిల్ ప్యాకర్ అంటే వాళ్ళని ఏమంటారంటే ప్యాకర్ అంటారు. సో వాళ్ళు ఎస్ఓలో ఆఫీస్లోనే ఉండి చేసే వర్క్, ఆఫీస్లోనే ఉంటారు, ఎటువంటి బయటికి వెళ్లకుండా. బీఓస్కి వెళ్ళే బ్యాగ్స్ని కట్టడం, బీఓస్కి వెళ్ళే ఏమైనా డాక్యుమెంట్స్ని సెండ్ చేయడం, ఎస్ఓకి వచ్చిన కస్టమర్స్కి విత్డ్రాల్స్, డిపాజిట్స్, ఓచర్లు రాయడం, అలాగే స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ప్యాకర్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే ఇవి. అలాగే ఇప్పుడు వీటిలో ఏది మీకు బాగుంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు వర్క్ తక్కువ ఉండాలి, మనకి వాళ్ళకి వీళ్ళకి శాలరీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, జస్ట్ 2,000 to 3,000 డిఫరెన్స్ ఉంటుంది. సో మీరల్లా లేదు వర్క్ తక్కువగా ఉండాలి, మాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ వద్దు, లైట్ అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఏబిపిఎంకి అప్లై చేసుకోండి. లేదు నేను ఆఫీస్లోనే వర్క్ చేయాలి, నేను బయటికి వెళ్ళి నేను లెటర్లో డెలివరీ ఇవ్వడం నాకు కష్టం, నేను వెళ్ళలేను అనుకుంటే బీపీఎంగా అప్లై చేసుకోండి. బట్ బీపీఎంగా అంటే కొంచెం పేషెన్సీ ఉండాలి, అలాగే కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం కావాలి, కస్టమర్స్ని మేనేజ్ చేసుకోవడం కావాలి, కస్టమర్స్ డీల్ చేయడం రావాలి. అలాగే కొంతమంది యారోగెంట్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళని కూడా హ్యాండిల్ చేయగలగాలి బీపీఎం అంటే. నెక్స్ట్ ఇంకా పోస్ట్ మ్యాన్ అంటే మ్యాక్సిమం ఆఫీస్ బయటే ఉంటారు, ఆయన లెటర్లు ఇచ్చుకుంటా ఉంటారు, ఓకేనా? డాక్ సేవక్ కూడా ఆఫీస్లోనే ఉండి వర్క్ చేస్తారు, బట్ కాకపోతే వాళ్ళకి వర్కింగ్ అవర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి డాక్ సేవక్ వాళ్ళకి.
నార్మల్గా అనడం 4 to 5 అవర్స్ అంటారు కానీ బట్ ఎక్కువ వర్క్ అనేది డాక్ సేవకులు చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇవైతే జాబ్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం శాలరీస్ ఎలా ఉంటాయి, బీపీఎంకి ఏబీపీఎంకి డాక్ సేవకి శాలరీస్ ఏంటి, అలాగే తర్వాత ప్రమోషన్స్ ఏంటనేది వీడియో చూద్దాం. అలాగే ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మేము ఏమేమి చేయబోతున్నామంటే, ఇప్పుడు మీకు 10th క్లాస్తో పాటు సర్టిఫికేట్ అనేది, కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో కాబట్టి కంప్యూటర్ సర్టిఫికేట్ని తీసుకోవడం ఎలా, కంప్యూటర్ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ మీరు నేర్చుకున్నాము, మాకు ఆల్రెడీ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే వెల్ అండ్ గుడ్. లేదు మాకు కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకోవడం ఎలా, ఓకేనా. అలాగే సైక్లింగ్ కూడా కంపల్సరీగా రావాలి అని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి మీకు వెళ్ళి చెక్ చేసుకోండి నోటిఫికేషన్ని. సో సైక్లింగ్కి కంపల్సరీగా రావాలా. అలాగే బీపీఎం ఏ యొక్క బీపీఎం ఆఫీస్ పడుతుంది కదా, ఆఫీస్ బీఓని బీఓ బీఓ అంటే ఒక ఊర్లో ఒక రూమ్ అనేది లేదా ఒక గదులు అనేది లేకపోతే ఒక దగ్గర ఆఫీస్ పెట్టడం జరుగుతుంది. ఆఫీస్ మెయింటెనెన్స్కి ఛార్జెస్ ఎవరివి, బీపీఎంఏ వేసుకుంటారా లేదా గవర్నమెంట్ నుంచి అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పే చేస్తారా. అలాగే ఫోన్ కూడా మీరే తీసుకోవాలా ఏంటి, ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. మీకు ద జెన్యూన్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీలాంటి చాలామందికి రీచ్ అవుతుంది, అలాగే చాలామందికి హెల్ప్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ. లైక్ అండ్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ ఇట్ విల్ రీచెస్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ.